नीलमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। अस्मत्श्रीगुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, నేటికి 16వ రోజులోకి వచ్చేసాం. వ్రతం మొదలుపెట్టి 16వ రోజు. నిన్నటి వరకు ఆండాళ్ళ గోపిక ఏం చెప్తూ వచ్చారు? ముందు 5 పాసురాలలో వ్రతం ఎవరి కోసం చేయాలి ఏంటి చెప్పారు, వ్రతానికి కావలసినటువంటి నియమాలు చెప్పారు, ఎవరిని కీర్తించాలో చెప్పారు, అలానే దేనికోసం వ్రతం చేస్తున్నామో చెప్పారు, కృష్ణయ్య కోసం ఎలా కీర్తించాలో తెలియచేస్తూ వచ్చి అక్కడి నుంచి రోజుకొక ఆళ్వార్ చొప్పున నిద్ర లేపుతూ వచ్చారు. నిన్నటితోటి ఆళ్వార్లను అంటే గోపికలను నిద్ర లేపేటువంటి ప్రక్రియ అయిపోయింది. మనకి ప్రతిరోజు కూడా అమ్మ ఏం చెప్పారు అంటే, మనలో ఉండేటువంటి గుణాలు ఈ కలియుగంలో పుట్టినప్పుడు, ఈ కలి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు మనం ఎంత ముక్కు మూసుకొని మేము స్వచ్ఛంగా ఉన్నాము అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా మాలిన్యం మనలోకి వెళ్ళిపోతుంది. కళ్ళ ద్వారానో, ముక్కు ద్వారానో, చెవుల ద్వారానో, నాలుక ద్వారానో, ఈ కాళ్ళు వెళ్ళే ప్రదేశాన్ని బట్టో ఏదో ఒక రకంగా మనం ఏదో ఒకమైనటువంటి మాలిన్యాన్ని ఆపాదించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మాలిన్యాలన్నీ కూడా ఈ ఆత్మకి పట్టినప్పుడు ఈ ఆత్మ ప్రకాశించదు, తన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోదు. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోనప్పుడు ఈ ఆత్మని ఏ విధంగా పరిశుభ్రం చెయ్యాలి అని చెప్పి 10 మంది ఆ గోపికల్ని నిద్ర లేపుతూ, ఈ భగవంతుడి వైపు ఆత్మ నడవాలి అంటే మీలో ఈ 10 రకాలైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకోండి అని చెప్తూ భగవన్ నామాన్ని రోజుకొక నామాన్ని, రోజుకు 2 నామాలు తెలియచేస్తూ ఆ నామాలు చేస్తూ వెళితే మనము పరిశుద్ధులం అవుతాము అని చెప్పి తెలియచేశారు. ఈరోజు ఈ గోపికలందరూ ఆండాళ్ళ తల్లి తన మిత్రబృందంతో అందరితోటి కలిపేసి ఈ నందగోపుడి భవనం దగ్గరకు వచ్చేసారు. ఈ నందగోపుడి భవనం దగ్గరికి రాగానే ఆమె అక్కడ అడుగుతున్నటువంటి విషయాలు ఏంటి, ఆ నందగోపుడి భవనం ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం పాసులలో విశేషించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ప్రతిరోజు మనం చేసేటువంటి పనిని ఎలా చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధమై వచ్చాం కదా ఆలయం దగ్గరికి. ఈ ఆలయం దగ్గరికి వచ్చాక ఆలయం దగ్గర వరకు వచ్చాము. ఇప్పుడు ఆలయం లోపలికి రాలేదు. లోపలికి రావడానికి ఎలా ఉండాలి అనేది ఈరోజు చెప్తున్నారనమాట. కొంత రోజు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. నాయగనాయ్ నిండ నంద గోపనుడయ్య కోయిల్ కాపాని కొడితోన్றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீனேச நிலை கதవం నీకేలోరెంబావాయ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓ నాయకుడైనటువంటి నందగోపుని యొక్క భవన రక్షకుడా, వీళ్ళు వచ్చింది కృష్ణుడింటికి. కృష్ణుడిల్లు అంటే కృష్ణుడికేమి సొంతంగా ఒక ఇల్లు ఉండదు కదా, ఆయన తల్లిదండ్రుల ఇల్లే ఆయన ఇల్లు కదా. అక్కడికి వచ్చి ఆ జ్ఞానం తెలిసినటువంటి పిల్లలు, వీళ్ళకి జ్ఞానం బాగా ప్రకాశిస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ ఎలా సంబోధించాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని పిలవాలి అనేది బాగా తెలిసినటువంటి జ్ఞానం తెలిసినటువంటి గోపికలు అన్నమాట. మనం కృష్ణుడి కోసం వెళ్ళాం కాబట్టి ఓ కృష్ణ ఓ కృష్ణ అని పిలిచేసుకుంటూ ఇది మా కృష్ణుడి ఇల్లు అని చెప్పట్లేదు. వాళ్ళ నాన్నగారి పేరే చెప్తున్నారు.
మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని అడిగినప్పుడు పలానా పలానా అని చెప్పేటప్పుడు నేను డైరెక్ట్గా పలానా వాళ్ళ భార్యనండి, పలానా వాళ్ళు ఇదండి అని చెప్పకూడదు అని మనకి శాస్త్రం చెప్తుంది. నేను పలానా వాళ్ళ మనవడి భార్యను, లేదంటే పలానా వాళ్ళ కోడలను, పలానా ఆయన కుమార్తెను, పలానా ఆయన కుమారుడును, ఇలా తండ్రి తాతల పేర్లు చెప్పి, అత్త మామల యొక్క పేర్లు చెప్పి వీళ్ళు పలానా అని చెప్పుకోవాలి. నేను పలానా అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీకు గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే నీ పెద్దల నుంచి వస్తుంది. నీ పెద్దల పేరు చెప్పడం ద్వారా వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వడమే కాకుండా వినే వాళ్ళ దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది అన్నమాట. అది ఇక్కడ ఆ విషయం బాగా తెలిసినటువంటి అమ్మాయిలు వీళ్ళు అక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు, నాయకుడైనటువంటి నందగోపుని యొక్క భవన రక్షకుడా అని పిలుస్తూ ఉన్నారు. ఈ భవన రక్షకుడిని పిలవగానే అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి సంభాషణ, ఈ పాసురం అంతా కూడా నిన్నటిలానే సంభాషణతో కూడి ఉంటుంది. ఈ నందగోపుడి భవనాన్ని కాపలా కాసేటువంటి భవన పాలకుడా, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వవయ్యా అని చెప్పి అనగానే ఆయన రకరకాల ప్రశ్నలు వేశారు వీళ్ళని. ఆ ప్రశ్నలు ఏంటి అనేది చూద్దాం. జెండాతో ఒప్పుచున్నటువంటి తోరణాలతో శోభిల్లుచున్నటువంటి ద్వారమును కాపాడేటువంటి ఓ ద్వారపాలక, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వవయ్యా అంటే భవన పాలకుడు పంపించాక ద్వారపాలకుడిని. ఈ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ తలుపులు తీసుకుని మీరు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. ఈ తలుపుల్ని మేము తీసుకోలేము, మీరే తీయండి అని చెప్పి అంటూ వీళ్ళు రకరకాలుగా ఇక్కడ సంభాషణ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నందగోపుడి భవనం యొక్క ద్వారపాలకులతోటి, అలానే అక్కడ ఉన్నటువంటి ఆ భవన రక్షకుడితోటి. ముందుగా ఈ భవన రక్షకుడిని తలుపు ఇక్కడికి వచ్చి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి అడగడానికి ఆయన వచ్చి పిలుస్తున్నారు. ఏమని, ఆయనకు ఒక పేరు ఉంటుంది కదండి, ఎవరికైనా సరే ఒక పేరు ఉంటుంది కదా. ఆ పేరుతోటి కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, ఓ నందగోపుడి యొక్క భవనాన్ని కాపలా కాసే ఆయన అని పిలుస్తున్నారు. అని పిలుస్తూ ఉంటే ఈయనకి కోపం రావాలి కదా, నాకు పేరు పాడు ఏం లేదా, ఏంటమ్మాయి మీరు ఇలా పిలుస్తున్నారని కోపం వస్తుంది కదా సహజంగా మనకైతే. కానీ ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, అంతటి పరమాత్మ అయినటువంటి కృష్ణుడి యొక్క తండ్రి గారి ఇంటికి కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు పరమ భాగవతోత్తములు అయి ఉంటారు. అంతే కదా, అలాంటి క్వాలిటీస్ లేకపోతే ఆ భవనానికి రక్షకుడు అవ్వలేరు కదా. ఇక్కడ మనం ఆలయానికి వస్తాం, మనం చెప్పుకుందాం. మనం ఆలయానికి పరిశుద్ధమై వచ్చేసాం అంటే చక్కగా స్నానం చేసి వచ్చాం, బాహ్య శుద్ధితోటి వచ్చేసాం. అంతఃశుద్ధి తర్వాత సంగతి. బాహ్య శుద్ధితో మనం వచ్చేసాం, వచ్చి చక్కగా బయట కాళ్ళు కడుక్కున్నాం. లోపలికి రావడానికి ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటి, అక్కడ గాలిగోపురం దగ్గర ఒక పెద్ద గడప ఉంటుంది, అవునా? అలానే అటు ఇటు ద్వారపాలకులు ఉంటారు. ఈ ద్వారపాలకుల్ని ఆ గడపని దాటుకుని మనం లోపలికి రావాలి. మనం ఏం చేస్తాం, రైమని లోపలికి వచ్చేస్తాం. అసలు ఆ పక్కన ఒక ఇద్దరు ఉన్నారని కూడా గమనించుకో. దానికి ముందు అక్కడ ఆంజనేయుడు ఉంటాడు, ఆ వెనుక వినాయకుడు ఉంటారు. అంటే ప్రతి ఆలయానికి కూడా ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకులు ఉంటారు. వితౌట్ క్షేత్రపాలకుడు పర్మిషన్, ఆ క్షేత్రపాలకుడు పర్మిషన్ లేకుండా మనం అసలు లోపలికి వెళ్ళకూడదు. వాళ్ళకి ముందు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే మనం లోపలికి రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, లేదు ఒక దుర్గా ఆలయానికి వెళ్ళినా, విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ వెళ్ళిన చోట ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. ఇక్కడ మనకున్నటువంటి క్షేత్రపాలకుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే మనం వచ్చి రాగానే వెంటనే టపటపమని లోపలికి వెళ్ళిపోకూడదు అని చెప్తున్నారు. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకొని ఈ క్షేత్రానంతటికీ రక్షకుడు నువ్వే కదా, గార్డియన్గా ఉన్నది నువ్వే కదా, మరి నీ యొక్క పర్మిషన్ అయితే మేము లోపలికి వెళతాము అని చెప్పి ఆయన అడగాలి. ఆయన పర్మిషన్ ఇచ్చాకనే మనం లోపలికి రావాలన్నమాట. అందుకని క్షేత్రపాలకుడిని ముందుగా పూజించాలి అంటారు. మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడిని పూజించాలి.
సహజంగా ఏంటి అంటే విష్ణాలయాల్లో శివాంశ సంభూతులు, శివుడు కానీ శివాంశ సంభూతులు కానీ క్షేత్రపాలకులు ఉంటారు. శివాలయాలలో విష్ణువుకు సంబంధించినటువంటి ఆయన మూర్తి క్షేత్రపాలకుడుగా ఉంటారు అని చెప్తారు. అలా ఇక్కడ ఏదైతే ఈ అమ్మాయికి ఆ విషయం తెలుసో అక్కడ క్షేత్రపాలకుడి యొక్క పర్మిషన్ అడుగుతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడికి వస్తున్నారు? వటపత్ర సాయి ఆలయానికి కదా వ్రతం చేయడానికి. ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయి ఆలయంలో వీళ్ళు పూజ చేయడానికి వ్రతం చేసుకోవాలనుకున్నది తల్లి, ఆండాళ్ళ తల్లి. అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రపాలకుడిని పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగిన తర్వాత ఆయన సరే వెళ్ళని పంపించారు లోపలికి. పంపించిన తర్వాత మనం లోపలికి రాగానే మనకి ఎదురుగా ఓ పెద్దగా ఉంటాడు ఈయన, ఎవరు? ధ్వజుడు. మరి ఆయన అసలు పట్టించుకోకుండా ఆయనకు ఒక నమస్కారం పాడు చేయకుండా వెళ్ళిపోయామనుకోండి, ఆయన ఎంత ఫీల్ అవుతారు? ఆయన చాలా గొప్ప విషయం అనమాట. ఆయన ఎందుకు అంటే ఈ ధ్వజుడు అనేటువంటి ధ్వజస్తంభం ఏంటయా అంటే ఒక చెక్క, ఒక కొయ్య అని కాదు. మయూర ధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు చాలా దానాలు చేసి చేసి కృష్ణ పరమాత్మ ద్వారా ఆయన ఒక వరాన్ని పొందుతారు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా విష్ణు భక్తులు కానివ్వండి, ఎవరైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఈయన పూజించబడేలాగా ఒక వరాన్ని పొందుతారు. ఈ మయూర ధ్వజుడికి ఆ ఆలయాల బయట అలా ఉండేటువంటి వరం వచ్చిందనమాట. ఈ ధ్వజస్తంభము అంటే అదే మయూర ధ్వజుడు అనేటువంటి ఆయన పేరు. ఈ ధ్వజుడు ఏంటి చేస్తాడు? మనం రాగానే ఆయనకు నమస్కారం ఎందుకు చేసుకోవాలి అంటే ఆయన వెళ్ళి స్వామికి చెప్తారు. అసలు ఒక్కొక్కసారి మనము ఏదైనా ఆలయాలకి టైమింగ్స్లో వెళ్ళలేదనుకోండి, స్వామి ఆలయం క్లోజింగ్లో ఉంది, మనకి స్వామి దర్శనం అవ్వలేదు, మనం చెప్పాలనుకున్న కోరికలేవి చెప్పుకోవడానికి అవ్వలేదు, మరలా మనం ఈ గుడికి తర్వాత ఎప్పుడు వస్తామో తెలియదు. అంటే మనం ఏదైనా వెళ్తూ ఉన్నాం, అలా యాత్రలు వెళ్తూ ఉన్నాం, ఆ టైంకి అవి క్లోజింగ్ ఉన్నాయి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధ్వజస్తంభం దగ్గర ఆయనకి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి, ఎప్పుడైనా సరే అక్కడ కంపల్సరీ మొదటి నమస్కారం ధ్వజస్తంభానికి అక్కడ చెయ్యాలి క్షేత్రపాలకుడు ధ్వజస్తంభం. ఇక్కడ ఈయనకి మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్నవించుకోవాలన్నమాట. అయ్యా మేము ఇలా వచ్చాము, స్వామి దర్శనం చేసుకుని స్వామికి ఈ కోరికలు చెప్పుకుందామని వచ్చాము, కానీ ఆలయం మూసి ఉంది కదా, నువ్వు ఆయనకి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నావు కాబట్టి ఓ ధ్వజస్తంభమా, ఓ ధ్వజుడా, నీకు మేము మా విన్నపాలు ఇవి, మా విన్నపాలన్నీ స్వామికి విన్నవించు తర్వాత అని చెప్పి ఆయనకి విన్నవించుకుంటే ఆయన విన్నవిస్తారట వెళ్ళి. మనం ఆలయం మూసివేసిందే అని చెప్పి కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేకుండా మన యొక్క బాధ్యతని ఆయన తీసుకుని వెళ్ళి చెప్తారు. అందుకని ఆయనకు అంత మర్యాద ఇవ్వాలి. ఆయన ఎంతో గొప్ప ఇది చేసి ఆ వరాన్ని పొందారన్నమాట. తర్వాత దానిపైన ఈయన ఏమంటున్నారంటే తోరణం ఉంది అంటున్నారు, జెండా. ఈ జెండాలు ఏంటి అంటే మనకి విష్ణాలయంలో జెండా ఎగురుతూ ఉంటుంది, ధ్వజం ఎగరేస్తారు కదా, ధ్వజ బ్రహ్మోత్సవాలప్పుడు విడిగా కొన్ని కార్యక్రమాలప్పుడు ఈ గరుత్మంతుడిని పతాకం ఎగరేస్తాం కదా, ఈ పతాకం గురించి చెప్తుందమ్మా. పతాకానికి మనం నమస్కారం చేసుకోవాలి. ఏ ఆలయంలో అయినా పతాకం ఉంటుంది. ఈ పతాకం ఏంటయ్యా అంటే విష్ణాలయాల్లో వచ్చేసరికి ఆ పతాకం పైన గరుత్మంతుడు ఉంటాడు, అంతే కదా. శివాలయానికి వెళ్ళేసరికి దానిపైన నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ ఈ గరుత్మంతుడు ఉన్నటువంటి ఆ పతాకానికి మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకు? గరుత్మంతుడు అంటే శ్రీమన్నారాయణుడికి శేషి, ఆయన కూడా ఆయనకే సేవలు చేయడానికి ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వాయువేగం కూడా కాదు, మనోవేగంతో తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి ఆయన ఎంత గొప్పవాడు అంటే ఎంత ఎత్తులో ఎగురుతూ ఉన్నా కూడా కింద చిన్న సూది ఉన్నా కూడా దానిని చూడగలిగినటువంటి సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు. అంటే ఆయన అమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. వేదాలలో విహరించేటువంటి ఆ వేదాలకు స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడిని ధరించేటువంటి ఆయనకి అంతటి జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం మనకి ఆయనకి నమస్కారం చేసుకోవడం వలన మనకి ఆ జ్ఞానం పెరుగుతుంది. భగవంతుడి విషయాన్ని ఒక సునిశిత దృష్టితోటి, మనకు నచ్చిన కోణాల్లో కాకుండా ఒక విశేషమైనటువంటి దృష్టితోటి చూడగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది. భగవంతుడి విషయం అనే కాదు, బయట జరిగేటువంటి ఏ విషయమైనా సరే
ఇక్కడ బాగుంది. కానీ ఆ బుద్ధి ఏం చెప్తుందంటే, నీకు బాగా జ్ఞానం ప్రకాశించి ఆ సున్నితమైనటువంటి సునిశ్చిత దృష్టి వచ్చినప్పుడు, ప్రతిదానిని కూడా సూక్ష్మంగా ఆలోచించగలిగిన శక్తి వచ్చినప్పుడు, అక్కడ కనిపించేట అందమంతా కూడా నిజం కాదు, దాని వెనుక ఏదో ఆపద ఉంది నీకు అని తెలియజేస్తుంది. అంటే సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అనమాట మనకి. ఆయనని పూజించడం ద్వారా, ఆయనను గౌరవించడం ద్వారా మనకి సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేసి, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, మనం ఏది చేస్తే ఒక సరి అయిన దారిలో వెళతాము. 10 మంది చప్పట్లు కొడుతున్నారు కదా అని ఇది మంచిది అనుకోవడానికి లేదు. భగవంతుడు దీని వెనుక ఏదో ఆపద మనకు పెట్టాడు అనేది ప్రతిదీ మనకు తెలుస్తుంది. భగవంతుడిని పొందాలి, భగవంతుడి దగ్గరికి నడవాలి, ఆయన దర్శనం చేసుకోవాలని ప్రతి జీవికి కూడా ఆయన ఆ సునిశ్చితమైన దృష్టి ఇవ్వడం వలన ఆయన యొక్క దర్శనం, భగవద్ దర్శనం అనేది ఈజీ అవుతుంది. జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది కదా, ప్రతిదానిని చూడగలుగుతారు కదా. అలా ఆయన చాలా విశేషం అన్నమాట. మరి ఈ పతాకం పైన గరుత్మంతుడు ఉంటాడు అనుకున్నాం. మన ఇళ్ళ పైన కూడా, ప్రతి ఇంటి పైన కూడా హైందవ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ప్రతి హైందవ ధర్మం, ప్రతి హిందువు ఇంటి పైన ప్రతి ఇంటి పైన కూడా ఒక జెండా ఎగరాలి. అది 2 నెలలకే మార్చుకుంటారా, నెలకే మార్చుకుంటారా అనేది మీ ఇష్టం. అది జీర్ణం అయిపోతుంది అనగానే కొత్తది తెచ్చి మనం పెట్టుకోవాలి. మనం ఏదైనా ఇంట్లో మనకు వేసుకునే బట్టలు బాగాలేదు అంటే వెంటనే మార్చుకుంటున్నామా లేదా? అలానే వెళ్తున్నామా? లేదు కదా. మరి ఒక 40-50 రూపాయలు ఖర్చు పెడితే మనకి భగవంతుడు ఉన్నటువంటి తోరణం కనబడుతుంది. ఈ జెండాని పెట్టుకోవడం ద్వారా మనం హైందవ ధర్మంలో నేను ఫలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళమని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ధ్వజస్తంభం పైన గరుత్మంతుడిని ఎగరేస్తామనుకోండి, ఇది విష్ణాలయం అని తెలుస్తుంది కదా, ఇది విష్ణు భక్తులకు సంబంధించింది ఇక్కడ అని తెలుస్తుంది కదా. భక్తులు ఇక్కడ రావడానికి వీలుగా ఈయన పరమ భాగవతోత్తముడు, విష్ణు భక్తుడు, గరుత్మంతుడు అని తెలుస్తుంది కదా. ఎప్పుడైనా సరే మనం జెండా ఏంటయ్యా అంటే నువ్వు ఎవరి తాలూకా అనేది తెలియజేస్తుంది, నీ నాయకుడు ఎవరు అనేది తెలియజేస్తుంది. మన ఇంటి పైన మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆంజనేయుడు పతాకము, జై శ్రీరామ్ పతాకము, ఏదైనా సరే కాషాయ వర్ణంతో కూడినటువంటి ఒక పతాకాన్ని ఎగరవేయడం వలన హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళము అని తెలుస్తుంది. మనం బొట్టు పెట్టుకోవడం ఎలా ముఖ్యమో ఇంటి ముందు ముగ్గు కూడా అంతే ముఖ్యం. ఇంటి ముందు ముగ్గు ఎంత ముఖ్యమో మన ఇంటి పైన పతాకం కూడా అంతే ముఖ్యం. ఈ పతాకం ఏం చేస్తుందయ్యా అంటే, నీకు ఆ ఆంజనేయ స్వామి పతాకాన్ని ధరించడం వల్లే కదా మహాభారత యుద్ధంలో అర్జునుడు తన రథం పైన ఆ ఆంజనేయ పతాకాన్ని ఎగరవేశారు. శ్రీకృష్ణుడికి ఈ ఏదైతే సారథ్యం వహిస్తూ ఉన్నటువంటి ఆ రథం పైన ఆంజనేయ పతాకం ఉంది. రామావతారంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి చెప్తారు, నేను కృష్ణావతారంలో ఉన్నప్పుడు నేను ఆ పతాకం పైన ఉంటాను అని చెప్పి. అలా ఇక్కడ ఈ పతాకం ఉండడం వల్ల అర్జునుడు ఎంతటి విజయాన్ని పొందాడు. విజయాన్ని పొందడం పక్కన పెట్టండి, అసలు ఆయన అనేక ఆపదల నుంచి ఆ పతాకం ఉండడం వల్లే రక్షించబడ్డాడు. ఎదురు ఉన్నటువంటి శత్రువులు ఎవరయ్యా అంటే గురువులు, తాతలు, ముత్తాతలు, పెదనాన్నలు, అన్నలు, తమ్ముళ్ళు, అందరూ తనకు విద్య నేర్పినటువంటి గురువులు అలాంటి వాళ్ళే కదా. మరి గురువులు విద్య నేర్పారు అంటే నీ శిష్యుడివి నీకే ఇంత శస్త్రాలు అస్త్రాలు సంధించడం వచ్చిన జ్ఞానం ఉన్నప్పుడు నీ గురువులకి ఎంత ఉంటుంది? వాళ్ళు ఇంకా పవర్ఫుల్ ఉంటారు కదా. అలాంటి పవర్ఫుల్ గురువులు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అస్త్రాల నుంచి నిన్ను రక్షించింది ఎవరయ్యా అంటే నువ్వు ఎదురు వేసే అస్త్రం కాదు, అక్కడ రక్షించింది ఆంజనేయుడు. ఆంజనేయుడు ఉన్నటువంటి పతాకం దగ్గరికి ఏ అస్త్రం కూడా పనిచేసేది కాదు. ఈ నాగాస్త్రం కానీ ఇంకా వేరే వేరే అస్త్రాలు, ఆగ్నేయాస్త్రం అని చాలా రకాల అస్త్రాలు వేసేవాళ్ళు కదా. శస్త్రము అంటే బాణం, డైరెక్ట్ వేసే బాణం. అస్త్రము అంటే ఏదైనా సరే ఒక దేవతల ఉపాసన ద్వారా లభించినటువంటి వరంతో లభించినటువంటి ఇదనమాట. అంటే ఆ మంత్రాన్ని ప్రయోగించగానే ఆ బాణం వస్తుంది, అది అస్త్రం. అలాంటి అస్త్రాలు చాలా పవర్ఫుల్ కదా. అలాంటివి ఎన్నో అర్జునుడి మీద ప్రయోగించారు. అందరూ కూడా అర్జునుడి మీద అలాంటివి ఎన్నో ప్రయోగించారు. అలాంటివి ప్రయోగించినప్పుడు వాటన్నిటినీ కూడా ఎలా ఎదుర్కోగలిగాడు అంటే పైన ఆంజనేయ స్వామి పతాకం ఉండడం వల్ల. ఎప్పుడైతే మహాభారత యుద్ధం అయిపోయిందో, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణయ్య అన్నారట, అర్జున నువ్వు ముందు దిగు, నేను తర్వాత దిగుతాను అన్నారు. అర్జునుడికి కొంచెం అహంకారం వచ్చింది. అప్పుడు అరే
ముందు రథసారథి దిగి నన్ను కదా దించాలి, ఈయనేంటి నన్ను ముందు దిగమని ఆయన దిగుతానంటున్నాడు అనుకున్నాడు. అంటే ఒక్క సెకండ్ పాటు ఆయన తాను రాజు యువతల సారథి అనేటువంటి ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఒక్క సెకండ్ అయినా సరే తప్పే కదా. వెంటనే సరే చెప్పారు కాబట్టి, కృష్ణయ్య చెప్పారు కాబట్టి దిగాడు. దిగినంతసేపు కృష్ణయ్య తన పాదంతో ఆ రథాన్ని అలా నొక్కి పట్టు ఉంచారు. ఉంచిన తర్వాత ఎప్పుడైతే కృష్ణయ్య అర్జునుడి కిందకి దిగారో వెంటనే కృష్ణయ్య కూడా, అర్జునుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఆ పగ్గాలు అవన్నీ అందులో పెట్టేసి ఆ గుర్రాలను వదిలేసి ఈయన దిగారట. ఈయన దిగగానే ఎప్పుడైతే తన ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ రామచంద్ర స్వామి మరలా ఈ అవతారంలో శ్రీకృష్ణుడుగా ఉన్నారో ఆయన దిగగానే స్వామి దిగితే ఉందండి వెంటనే మరి వచ్చా ఆయన వెనకాల దిగేస్తారు కదా హనుమస్వామి, ఆయన వెంటనే ఆ పతాకం నుంచి చక్కగా దిగేశారట. ఆయన ఎప్పుడైతే దిగారో ఈ అస్త్రాల తాలూకు ప్రభావం అప్పటి వరకు అక్కడ ఆగి ఉంది కదా, వెంటనే ఆ రథం మసే అయిపోయింది. అంటే ఆంజనేయ పతాకం మనల్ని అనేక రకాలైనటువంటి దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. అందుకని ప్రతి ఇంటి పైన ఎగరాల్సినటువంటి పతాకం ఏంటయ్యా? ఆంజనేయ స్వామి పతాకం ఎగరాలి, ఆ ఓంకారం ఉన్నటువంటి పతాకం ఎగరాలి. అలాంటివి ఎగరడం వలన మనము ఒక హైందవ ధర్మంలో ఉన్నాము అని తెలుస్తుంది అవతల వ్యక్తులకి. ప్లస్ ఏంటంటే ఎవరిని లోపలికి రానివ్వకుండా మన ఇంటికి క్షేత్రపాలకుడిలాగా ఆయన కాపలా కాస్తుంటారన్నమాట. ఇప్పుడు రకరకాల జెండాలు ఎగరేస్తూ ఉంటారండి, ఆ పార్టీ జెండా అని ఈ పార్టీ జెండా అని. అంటే భగవంతుడి జెండా ఎవ్వరు ఎగరేయడానికి ఇష్టపడరు. అసలు ఇంటి మీద భగవంతుడి జెండా పెట్టుకునే కన్నా పార్టీ జెండాలు పెట్టుకోవడానికి జనం మొగ్గు చూపుతారు. ఈ పార్టీ జెండాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పక్కింటి అయినా నువ్వు మంచి స్నేహితులే, అన్నదమ్ములు అనుకోండి పోని, ఆయన పార్టీలో ఉన్నాడు ఈయన పార్టీలో ఉన్నాడు, ఈయనో జెండా వేశాడు ఆయనో జెండా వేశాడు, అది గాలికి ఎగిరి అవతల పడిపోయింది. ఈయనే పడేశాడని ఆయన, రేపొద్దున ఆయన జెండాను పీకేయాలని ఈయన, అంతే కదా జరిగేది. అంటే అన్నదమ్ములైనా మంచి మిత్రులైనా ఇరుగు పొరుగైనా కూడా ఈ పార్టీ జెండాలు అనేవి గొడవలు తెచ్చిపెడతాయి. అదే భగవద్ బంధువులమయ్యి భగవంతుడి జెండా ఎగరవేశాము అనుకోండి, అందరం బంధువులుగానే ఉంటాం. ఒకవేళ ఆ ఇంటి పైన పక్కింటి ఆయన జెండా కింద పడిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం? అరే ఆంజనేయ స్వామి జెండా కింద పడిపోయిందే అని చెప్పి తీసి కళ్ళకద్దుకుని మరలా దాని ప్లేస్లో పెడతాం, అవునా? అదే పార్టీ జెండా అయితే పెట్టగలమా? పోతే పోయింది, పక్కన కనపడకుండా పోయింది అనిపించింది, అంతే కదా. అంటే భగవద్ జెండాని ఎగరేయడం వల్ల అందరం బంధువులు అవుతాం. ఈ ఏదైతే లౌకికమైనటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళ జెండాలు ఎగరేసుకోవడం వల్ల విరోధులం అవుతాం. మనం విరోధులుగా ఉండాలా బంధువులుగా ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈరోజు పాసురం చెప్పాక ఎంతమంది మన ఇళ్లపైన జెండా ఎగరేస్తారు, నేను రేపొద్దున చూస్తారు. మన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళ వరకైనా వినే వాళ్ళ వరకైనా ప్రతి ఇంటి పైన ఉండవలసిన జెండా ఏంటయ్యా అంటే ఆంజనేయ పతాకం. ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉంటాడు. పాప ఆయన్ని మీరు ఏం అడగక్కర్లా, ఆయనే కాపలా కాసుకుంటాడు కూర్చొని అక్కడ. ఆ తోరణం చెప్తుందమ్మ, ఆ తోరణానికి నమస్కారం చేస్తుంది. తర్వాత ఈ కొంచెం ముందుకు వస్తే తోరణ వాసల్ కాపాని ద్వారపాలకులు కనిపించారు, అటు ఇటు నుంచునున్నారు. నుంచునుంటే మనం ఏం చేస్తాం మరి? రాగానే అసలు వీళ్ళని ఎప్పుడైనా నమస్కారం చేస్తాము? ఇక్కడ ఉంటారు పాపం ఇద్దరు, ఎప్పుడు 800 సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నారు. ముందు వాళ్ళకి ఆ చేతి మీద నుంచి రావాలి. మీరు ఆ తలుపు తీసుకున్నా ఈ తలుపు తీసుకున్నా కూడా ఇలా వెళ్ళకూడదు. వాళ్ళకి అలా ఒక ప్రదక్షిణగా అటువైపు నుంచి తిరిగి లోపలికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఇది తీసుంది కదా అని ఇలా డైరెక్ట్ కాదన్నమాట. వచ్చి వాళ్ళకు నమస్కారం వంగి వినయంగా, మనం చెప్పుకున్నాం మనం నమస్కారం ఎలా చేయాలి? వంగి వినయంగా చేయాలి. వారికి నమస్కారం చేస్తే సంతోషపడిపోతారు. అక్కడికి వెళ్ళాక ద్వారపాలకులు, ఆ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అరే మాకు కొంచెం ద్వారపాలకులారా తలుపులు తీయొచ్చు కదా అని అడుగుతున్నారు. అడుగుతుంటే వీళ్ళేమంటున్నారు, వీళ్ళేంటయ్యా అంటే అసలే రోజులు బాగాలేదు, అనేక మంది రాక్షసులు కృష్ణయ్యకి అపకారం చేయాలని వస్తూ ఉన్నారు. కాబట్టి నందగోపుడు ఏం చేశాడయ్యా అంటే మంచి దిట్టమైనటువంటి ద్వారపాలకులను పెట్టాడు.
చీమను కూడా లోపలికి పోనివ్వకూడదు తెలుసా అని చెప్పి అంత గట్టిగా రెస్ట్రిక్షన్స్ పెట్టి ద్వారపాలకుల్ని పెట్టాడు. కాబట్టి వీళ్ళు గుంపులుగా వచ్చేసారు కదా, అమ్మాయిలందరూ, చిన్నపిల్లలు, 8 ఏళ్ల పిల్లలు వచ్చి, ఓ ద్వారపాలకుల తలుపులు తీయొచ్చు కదా, మేము కృష్ణయ్యని చూస్తాము అని అడిగారు. అడగగానే వీళ్ళు ఏమన్నారు, అరే అలా ఎలా తీస్తాను, తలుపులు తీయడానికి అవ్వదు, ఏం అవ్వదు, మీరు వెళ్ళండి అన్నారు. కానీ వెళ్ళడం అనేది కుదరదు కదా, కృష్ణయ్యని చూడకుండా వెళ్ళడానికి కుదరదు. సరే మీరు లోపలికి వెళ్ళాలి అంటే ఎలా వచ్చారు అని అడిగారు. అడిగితే మేము శుద్ధులమై వచ్చాము అని చెప్తున్నారు. వీళ్ళకున్నటువంటి శుద్ధత్వం ఏంటి? నామం. వాళ్ళు ప్రతిరోజు నామస్నానం చేస్తూ, నామ సంశ్లేషణ చేస్తూ, కృష్ణయ్యని కీర్తిస్తూ, పాటలు పాడుతూ, వారు ఆంతరంగికంగా చక్కగా ఆ తూమడి మాడుతూ చుత్తం అన్నట్లుగా ఆ దేహాన్ని అలా పరిశుద్ధంగా ఉంచుకుని వచ్చారు. వాళ్ళు పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనాల్లాగా ఉన్నారు. లోపల ఏది ఉందో ప్రతీది కనిపిస్తూనే ఉంది. అలా ఓ శుద్ధులమై వచ్చాము అని చెప్తున్నారు. సరే మీరు వచ్చారులే కానీ మిమ్మల్ని వదలాలంటే కొంచెం భయంగా ఉంది, మిమ్మల్ని ఎలా వదలగలము అని అంటే, అరే ద్వారపాలకులారా మీరు అలా అనకూడదు, మీరు కాపలా కాయాల్సింది ఎవరికి? రాక్షసులకి, వాళ్ళకి కదా, మేము ఆడపిల్లలమి అన్నారు. అవునవునమ్మా ఆడపిల్లలే, రామావతారంలో శూర్పణఖ కూడా ఆడామే కదా వచ్చింది, కాబట్టి మీ మాటలు నమ్మడానికి లేదు అన్నారు. అరే రామావతారంలో శూర్పణఖ వచ్చింది రాక్షసి, కానీ మేము ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో ఇక్కడ ఉన్నటువంటి గోపకులంలో ఉన్నటువంటి గొల్లపిల్లలం కదా, మేము రాక్షసులం కాదు కదా, మేము గొల్లపిల్లలం కదా, మీరందరూ రోజు చూస్తూనే ఉంటారు కదా కృష్ణయ్య తోటి మేము తిరిగి ఆడుకోవడం, అది మీకు చూసి కూడా ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు అన్నారు. అవునవును మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాము, మీలాగనే వచ్చింది పూతన కూడా, అంత భయంకరమైన రాక్షసి తన రూపాన్ని అంతా దాచుకుని అందమైనటువంటి గోపవనితలానే వచ్చింది, మిమ్మల్ని ఎలా నమ్మగలం అన్నారు. ఇదేదో బాగుంది అనుకున్నారు. అనుకుని ఆమె వచ్చింది పరిపూర్ణమైనటువంటి స్త్రీగా వచ్చింది, పెద్దమ్మాయిలాగా వచ్చి కదా కృష్ణయ్యకి స్తన్యం ఇచ్చింది, కానీ మేము చిన్న పిల్లలం, చూడు మేమే 8 ఏళ్ల పిల్లలం, చిన్న పిల్లలం, పైనేమో వర్షంలాగా మంచు కురుస్తుంది, కిందేమో ఈ ఆవుల పాలతోటి తడితడిగా ఉంది, ఈ ప్రవాహంలో మేము ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చిన్నపిల్లలం కాబట్టి ఇక్కడికి వచ్చాం కదా, మమ్మల్ని పంపించవయ్యా, మేము చిన్నపిల్లలమే అన్నారు. అనగానే అవును చిన్నపిల్లలే మీరు, కానీ చిన్నపిల్లాడిలాగానే కదా లేగదూడలాగా వత్సం పైన ఆ వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు, మిమ్మల్ని ఎలా నమ్మగలం, మీరు చిన్నపిల్లలైతే మాత్రం కృష్ణయ్యకి హాని చెయ్యరని అన్నారు. ఓయో ఎంత కష్టం వచ్చింది ఈ కృష్ణయ్యని కలవడానికి, ఇన్ని రోజుల నుంచి వీళ్ళందరినీ నిద్ర లేపుకుంటూ వచ్చాము, ఇంత నిద్ర లేపినా కూడా ఇన్ని ప్రశ్నలు ఎవరు వేయలేదు, వీళ్ళు ఏది చెప్తే దాన్ని కాలికేస్తే వేలికేస్తున్నారు, వేలికేస్తే కాలికేస్తున్నారు, మరి వాళ్ళ డ్యూటీ అది, నందుడు అందుకే పెట్టారు వీళ్ళని. ఓ సరే చిన్నపిల్లలు అనగానే ఇలా చెప్పారు కదా, అక్కడ చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఆ రాక్షసుడు వత్సాసురుడు ఒక్కడే వచ్చాడు, కానీ మేము గుంపులుగా వచ్చాం కదా, కాబట్టి మేము వత్సాసురులం కాదు, మమ్మల్ని పంపించవయ్యా అన్నారు. మీరు గుంపులుగా వచ్చారు నిజమే, రామావతారంలో ఆ కరదూషణలు 14,000 మంది సైనికులతోటి గుంపులుగా వచ్చి రాముడి మీద పడిపోయారు కదా, మీరు అలా పడిపోరని నమ్మకం ఏంటి అని అడగగానే, అయ్యో మేము అలా ఏం చెయ్యము, మేము అలాంటి రాక్షసులమే కాదు, మేము శుద్ధులమై వచ్చాము, మేము తుయోమాయ్ వందో, మేము శుద్ధమై వచ్చాము, మాలో అలాంటి లక్షణాలు ఏవీ లేవు, అలాంటి లక్షణాలన్నిటినీ కూడా మేము పోగొట్టుకొని, ఏదైతే 10 రకాల గుణాలు ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టుకొని నామ సంకీర్తనతోటి మేము ఆంతరంగికంగా చాలా శుద్ధులమై ఉన్నాము, కాబట్టి తలుపు తీయవయ్యా అన్నారు. ఓహో తలుపు తీయాలి మీకు, సరే తలుపులు తీస్తాను, తలుపులు తీస్తే మీరేం చేస్తారు అని అడిగారు. ముందు తలుపులు తీయాలి అంటే ఈయన ఏమన్నారంటే, మీరే తలుపులు తీసుకుని వెళ్ళిపోండి అమ్మాయిలు, ఇంకా ఇంత చెప్తున్నారు కదా శుద్ధులమై వచ్చాము అంటున్నారు, మీ వల్ల ప్రమాదం ఏం లేదు అంటున్నారు, సరే మీరు తలుపులు తీసుకుని వెళ్ళండి అన్నారు. మణికదవం తాళ్ తిరవాయ్
అరే ద్వారపాలక, ఈ భవంతి ఏమో మొత్తం కూడా మణులతోటే నిర్మించబడి ఉంది. ఈ భవంతి ఏదైతే మనం 9వ పాఠంలో చెప్పుకున్న గోపిక భవంతి ఉందో అలానే ఆ రోజే చెప్పుకున్నాం. ప్రతి ఇల్లు కూడా కృష్ణయ్య ఇల్లులానే ఉంటుంది. ఆ ఇల్లు కృష్ణుడిది, ఇల్లు గోపికదని చెప్పుకోవడానికి అసలు ఏ తారతమ్యాలు ఉండవు, అందరికీ ఒకేలాంటి ఇల్లు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా మణులతో చేసినటువంటి గడలే ఉన్నాయి. అక్కడ కూడా ఆ అమ్మాయిలు ఏం చెప్పారు, ఓ అత్త కూతురా, నువ్వు లేచి వచ్చి నీ ఆ తలుపులు గడలు తీసి బయటికి రా అని చెప్పి ఆచార్యుడిని పిలిచారు కదా. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు అంతటా మేము ఎలా తలుపులు తెరవగలము, మీరు తలుపులు తీస్తే మేము వెళతాము, మేము చిన్న పిల్లలం కదా, ఈ తలుపులు ఎలా ఉన్నాయి అంటే చాలా గట్టిగా ఉన్నాయి, చాలా ఎత్తులో ఉన్నాయి, మేమందరం 8 ఏళ్ల పిల్లలమి, బుజ్జి పిల్లలమి, ఇది నడిచి వస్తామే చాలా శ్రమగా నడిచి వచ్చాం నామ సంకీర్తన చేసుకుంటూ, కానీ తలుపులు తీయలేమయ్యా, ఈ గడలు ఓపెన్ చేయడం మా వల్ల కాదు అన్నారు. అంటే ఆయన సరే తలుపులు తీయలేమంటున్నారు, మరి నేను తలుపులు తీస్తాను, తీసాక మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఈ తలుపులు ఏంటి, ఈ తలుపులు ఏంటయ్యా అంటే ఇక్కడ వరకు వచ్చాక కూడా ప్రతి ఆత్మ కూడా ఇంత ప్రయాణం ఇంత శుద్ధులై వచ్చాక కూడా వాళ్ళకి ఒక జ్ఞానం తెలియాలట. ఏంటా జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం. స్వస్వరూప జ్ఞానం అంటే ఏదో అర్థం కాలేదు అన్నట్లు పెట్టకండి ముఖం. స్వస్వరూపం అంటే మన యొక్క రూపం ఏంటి అనేది మనకి తెలియాలి. అదేంటండి, అద్దంలో నుంచుంటే మన రూపం మనకు కనపడుతుందిగా. అద్దం ముందుకెళ్ళగానే మనం ఫలానా మన ముక్కిది, మన నోరిది, మన కన్నిది అని తెలుస్తుంది కదా. ఇది కాదు స్వస్వరూప జ్ఞానం అంటే. ఇది పోగొట్టుకుంటే అసలు మనమెవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే దానిని దర్శించడమే స్వస్వరూప జ్ఞానం. ఆత్మ దర్శనం జరగాలి. ముందు మనకు ఆత్మ దర్శనం జరిగితేనే తర్వాత భగవద్ దర్శనం చేసుకోగలమా, అక్కడే ఆగిపోతామా, ఇంకా కిందకు వెళ్ళిపోతామా అని తెలిసేది. ఇక్కడ ఆ స్వస్వరూప జ్ఞానము ఇంకొక తెలిపై ఏంటయ్యా అంటే నేను భగవంతుడికే సంబంధించిన వాడును అని నిరూపించుకోగలగడం. ఇక్కడ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటున్నారు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ముందుగా ఈ కృష్ణుడిది ఈ ద్వారపాలకులు తలుపులు తీయక ముందు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భవనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఎలా ఉంది అంటే మనం ఇక్కడ వరకు వచ్చాం. నిన్నటి రోజున ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అలంకారం బాగా జరిగింది. సరే, లేదు కార్తీక పూర్ణిమ రోజు. కార్తీక పూర్ణిమ రోజు ఎలా ఉంటుంది, మొత్తం దీపాలు పెట్టేసి పువ్వులతోటి అలంకారం చేసి మొత్తం కూడా ఈ సహస్ర దీపాలంకరణ ఇవన్నీ పెట్టి చాలా అద్భుతంగా ఉంటుంది కదా బయట అంతా. మనం గుడిలోకి వచ్చిన తర్వాత ఈ అద్భుతాన్ని చూస్తే అబ్బా ఎంత అందంగా ఉంది, ఈ పువ్వులు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో అర్చక స్వామి, ఎంత అందంగా కట్టారు, ఏ భక్తులు తెచ్చారో ఈ మాలలు ఇంత అందంగా ఉన్నాయి, అసలు ఈ సహస్ర దీపాలంకరణ చూస్తుంటే మనకి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి కదా అని చెప్పి మనం అక్కడే ఆ అందాన్ని చూస్తూ ఉండిపోతామా? చూస్తూ అక్కడే ఉండిపోయాము అనుకోండి, ఇంకా చూడవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి అందాన్ని లోపలికి వెళ్ళి చూడలేం కదా ఇక్కడే మైమర్చిపోతే. ఈ అమ్మాయిలు అక్కడ ఈ ద్వారపాలకుడు మాట్లాడుతూ వాళ్ళని గమనిస్తున్నాడు. వీళ్ళేంటంటే ఈ గోపికలంతా చుట్టూ ఉన్నటువంటి ఆ భవంతి చుట్టూ ఉన్నటువంటి పూల తోటలు, ఆ పూల తోటల్లో రకరకాల అందమైనటువంటి పువ్వులని, ఆ పువ్వులపైన ఎగురుతున్నటువంటి తుమ్మెదలని, అక్కడ ఉన్నటువంటి పండ్ల చెట్లని, ఆ ఎగిరేటువంటి కుందేళ్లని, కూసేటువంటి కోయిళ్ళని, చిలకల పలుకులని ఇవన్నీ వింటూ చాలా ఆహ్లాదభరితంగా సౌందర్యంగా ఉంది వాతావరణం. చిన్నపిల్లలు కదా వీళ్ళంతా. చిన్నపిల్లలు ఏంటి, ఏదైనా సౌందర్యంగా కనిపించినా చక్కగా అనిపించినా వాటితో ఆడుకుంటూ అక్కడక్కడే ఉండిపోతారు, ఇంకా వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. ఈ అమ్మాయిలు అందరూ ఇక్కడే ఆడుకుంటూ ఉండిపోతారా ఈ అందాన్ని చూస్తూ మైమరిచిపోయి? లేదు, వాళ్ళు వచ్చిన పనిని గుర్తించి ముందుకు సాగుతారా అని ఇక్కడ వీళ్ళు ఇన్ని ప్రశ్నలు అడిగారు. అడిగినప్పుడు వీళ్ళు ఇదంతా చూస్తూ కూడా ఇంకా ఆయన్ని అది చూస్తూనే ఉన్నారు. చూస్తూ కూడా నువ్వు తలుపులు తీస్తే మేము కృష్ణయ్యని చూడాలి అంటున్నారు. అది మనం ఇంత సాధన చేసిన తర్వాత 10 రకాలైనటువంటి గుణాలను పోగొట్టుకొని అంతఃకరణంగా శుద్ధి చెంది సమము దమము అన్నీ కూడా శమించాయి అనుకున్న తర్వాత మనం పరిపూర్ణమైనటువంటి శుద్ధులమే అనిపించుకున్న తర్వాత కూడా
వచ్చి ఈ ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఒక ధ్యానం ద్వారానో వేరే ప్రక్రియ ద్వారానో మనం ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మే భగవంతుడు అనే భ్రమలో ఉండిపోయామనుకోండి, ఈ ఆత్మే నిజము అని ఉండిపోయామనుకోండి, ఈ ఆత్మ దగ్గరే ఆగిపోయాము అనుకోండి ప్రయాణం చేయడం, అప్పుడు ఆ పరమాత్మ దర్శనం జరగదు. ఇక ఈ ఆత్మలోనే పడికొట్టుకుంటూ ఈ దీనిలోనే రమిస్తూ ఈ ఆత్మే భగవంతుడు, ఈ ఆత్మే జీవుడు, నేనే అనుకునే దానిలోకి వస్తే మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఇక్కడ ఈ పిల్లలు అది గుర్తించిన వాళ్ళు, ఈ ఆత్మ అనేది కాదు, దీనికి కారణమైనటువంటి వాడు. ఈ ఆత్మలన్నిటికీ ఒక మూలం ఉంది కదా. ఈ సూర్యుడు గనక తన కిరణాలను ఎలా కిందకు పంపిస్తాడో అలా కిరణాలన్నిటికీ మూలం సూర్యకేంద్రమే కదా. అలా మన అందరికీ మూలమైనటువంటి వాడు, మన క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో, మన తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆ పరమ పూజ్యుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శనం చేసుకోవాలి అని తెలిసినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా. ఇక వీళ్ళు ఆయన్ని తలుపు తీయవయ్యా, చిన్నపిల్లలవి మాకు తలుపులు తీసుకోవడం రాలేదు అనగానే ఆచార్యుడిగా అక్కడ ఆయన తలుపులు తీస్తూ ఉన్నారు. మీరు మీ స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఎవరికి పారతంత్ర్యంలో ఉండాలి, భగవంతుడికి ఉండాలి, కాబట్టి భగవద్ దర్శనం చేసుకోండి అని చెప్పి ఆయన తలుపు తీస్తూ మరలా అడిగారు, మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు అని చెప్పి అడగగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు, తూయిలడప్పాడువాం, మేము అస్సలు ఏదైతే అరై పరై మాయన్ మణిమన్న తెన్నలే వాయ్ నేందాం తూయో మాయ్ వందోం తూయిలడప్పాడువాన్ అని చెప్తూ ఉన్నారు. మేము ఏదైతే మాకు వ్రతానికి కావలసినటువంటి పరై అనేటువంటి సాధనం ఇస్తానన్నాడు కదా, ఎవరు? మాయన్. మరలా మాయన్ అనే చెప్తున్నారు, మాయలు చేస్తూ ఉంటాడు ఈయన. అందుకని ఆ మాయ చేసేటువంటి వాడు కూడా ఎలా ఉంటాడయ్యా అంటే మణిమన్నన్, మణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయన కృష్ణయ్య గోవులను తోలుకుని అడవికి వెళ్ళేవారు కదా. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరోజు చీకటి పడిపోయేదట. చీకటి పడిపోగానే ఈ ఆవులన్నిటిని చుట్టూరా పడుకొని పెట్టి ఆయన ఫ్లూట్ ఊదుతూ అక్కడే ఒక కానుక చెట్టు కింద కూర్చొని ఆయన చక్కగా వేణువుతోటి వాటన్నిటినీ కూడా రమింపచేస్తూ ఉండేవాడు. వాళ్ళు అవన్నీ కూడా అక్కడ సేద తీరుతూ ఉండేవి. ఈ మునులు మహర్షులు వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా అంటే అలా చూస్తూ, ఈయన కానుక చెట్టు నల్లగానే ఉంటుంది, ఈయన దేహం కూడా అందులో కలిసిపోయింది, చుట్టూ ఉన్న చీకటి కూడా బాగా చీకటిగా ఉంది. వీళ్ళకి అది అక్కడ ఉన్నది ఒక దేహంగా అంటే ఒక రూపంగా వాళ్ళకి గోచరించేది కాదట. వాళ్ళకి ఎలా అనిపించేవాడంటే చక్కటి ఒక మణి, ఒక దీపం ప్రకాశిస్తున్నట్లు ఉండేదట. ఆయన శరీర ఛాయ ఎలా ఉండేదంటే చీకట్లో ఒక మణిలాగా ప్రకాశిస్తూ ఉండేదట. ఆ మణిలాగా ప్రకాశిస్తున్నటువంటిది ఇది ఏంటో చూడాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి మునులు మహర్షులు వాళ్ళంతా కూడా నడిచి వచ్చేసేవారట. ఆ ప్రకాశం దగ్గరికి నడిచి వచ్చేవారట. అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా నడిచి వచ్చి ఆ దీపం చుట్టూ చేరి ఆ ప్రకాశాన్ని చూస్తూ ఉండేవారట. అంతటి మణి అన్నమాట ఆయన ప్రకాశం. అలాంటి భగవంతుడి ప్రకాశం, ఆయన శరీర ఛాయ కానివ్వండి, ఆయన రూపాలు కానివ్వండి, ఆయన గుణాలు కానివ్వండి, ఆయనని ఒక మణిలాగా చెప్తూ ఉంటారు. ఎక్కడ చెప్పినా కూడా కృష్ణయ్యని వర్ణించేటప్పుడు మణితోటి పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది, దానికి వేరే దాని అవసరమే లేదు. ఒక లైట్ వేసి చూడాలి, ఒక ఇది పెట్టి చూడాలి, పగలే చూడాలి అనేది లేదు. ఎప్పుడు నిరంతరం దర్శించుకోవచ్చు మణిని. అలాంటి మా గోపకులంలో మణి కదా ఈయన. మాయలు చేసే మణి, మామూలు మణి కాదు అసలు. ఇది మాయలు చేస్తూ ఉంటాడు, అనేక రకమైనటువంటి మాయలు చేస్తూ ఉంటాడు. ఒక గోపిక వెన్న చేస్తుంది, చక్కగా మజ్జిగ తిప్పుతుంది, దధిమదనం చేస్తుంది. దధిమదనం చేస్తుంటే వెనక నుంచి మెల్లగా వచ్చాడు, నల్ల పిల్లిలాగా కళ్ళు నలుపుకుంటూ వచ్చాడు. వచ్చి కుండలో చేయి పెట్టి వెన్న తీసుకోబోయేసరికి ఆమె చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నావు అని అడిగింది. అది మా ఆవు దూడ ఒకటి కనిపించట్లేదు అత్తమ్మా, తెల్లగా ఉంటుంది మా ఆవు దూడ, ఈ కుండలో దూరినట్లుంది చూడు, తెల్లగా కనిపిస్తుంది, మా ఆవు దూడ అని పట్టుకెళ్దామని లాక్కెళ్తున్నారు అని చెప్పి వెన్న ముద్ద తీసుకుని పారిపోయేవాడట. అలాంటి మాయలు చేసేటువంటి వాడు కదా కృష్ణయ్య.
ఆయనని కీర్తించాలి. మేము ఆయనకి నిద్రపోతూ ఉంటే మేము చక్కగా మంగళం పాడాలి అంటున్నారు. అమ్మాయిలు, నిద్రపోయే వాళ్ళని ఎవరైనా లేపొచ్చా? నిద్రాభంగం చేయకూడదు కదా. మీరు వెళ్ళి కృష్ణుని నిద్ర లేపితే అది పాపం కదా, మీరు ఎలా నిద్ర లేపుతారు అన్నారు. మేము నిద్ర లేపం స్వామి, ద్వారపాలక, మేము నిద్ర లేపం ఆయన్ని, మళ్ళీ నిద్ర లేపుతామంటే ఏం బాగునివ్వడు కదా. మేము నిద్ర లేపం. ఏ విధంగా అయితే రామచంద్ర స్వామి చక్కగా నిద్రిస్తూ ఉంటే, రామలక్ష్మణులు నిద్రిస్తూ ఉంటే విశ్వామిత్రుడు చూసి ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయి కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెప్పి వాళ్ళని నిద్ర లేపడానికి కూడా చక్కగా ప్రార్థన చేశారు. ఆ నిద్రాకాలిక సౌందర్యానికి ముగ్ధుడైపోయారో అలా ఈ కృష్ణయ్య యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడాలి అని ఉంది. ఎప్పుడు అల్లరి చేస్తూనో ఆట పట్టిస్తూనో కనిపిస్తాడు, కానీ ఈ నిద్రపోతున్నటువంటి సౌందర్యాన్ని మేము చూడలేదు కదా. ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడాలని ఉంది. చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు ఎంత బాగుంటుందండి. ఏ బిడ్డ అయినా సరే, పసిబిడ్డలు నిద్రపోతూ ఉంటే ఆ తల్లి వారు నిద్రపోయేటప్పుడు ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటంటే నిద్రపోతున్న బిడ్డని ముద్దు పెట్టుకోకూడదు, ఆయుక్షేణం అని చెప్తారు. అయినా కూడా ఆ తల్లికి ముద్దు తీరదు. అంటే వాళ్ళ సౌందర్యం అలా లాగేస్తూ ఉంటుందన్నమాట. మరి మామూలు మన బిడ్డలలో ఉన్నటువంటి సౌందర్యానికి మనం అంత మాయలో పడిపోతే మాయావి అయినటువంటి కృష్ణయ్య సౌందర్యం ఎలా ఉండి ఉంటుందో చూడండి. అందుకనే ఆయన్ని నిద్ర లేపడానికి ఆ రోజు ఏదైతే ఉద్దాన ఏకాదశి ఉంటుందో మహర్షులు, మునులు, అందరు ముక్త పురుషులు, దేవతలు అందరూ తరలి వెళ్ళిపోతారు. ఆయన యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తూ ఆయన లేచి వస్తుంటే చూడాలి అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళిపోతారు. అలా ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ సౌందర్యాన్ని చూసి, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ సౌందర్యానికి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి, ఆ దృష్టి దోషం పోవడానికి పాట పాడడానికి వెళ్తాం, మంగళం పాడతాం. మమ్మల్ని కొంచెం లోపలికి పంపించవయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఇంకా ఆయన ఏదో నోరు తెరవబోయాడు. వాయాల్ మొన్న మొన్న మాతాదే అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకు నాయనా, మమ్మల్ని పంపించు స్వామి, ఇంకేం ప్రశ్నలు వేయకు, చిన్నపిల్లలం కదా, మాకు ఏదో తెలిసి తెలియని కొంచెం జ్ఞానంతో ఈ పాసురాలు చెప్పుకుంటున్నాం, మమ్మల్ని ఇంకెక్కువ ప్రశ్నలు వేయకు, మాకు కృష్ణయ్య దర్శనం చేయించు అని చెప్పి ఈరోజు పాసురంలో ఆండాళ్ళ గోపిక మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, లేదు ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా దర్శించాల్సినటువంటివి ఏవి, మన కోసం తెలిసి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి మనం రాయే కదా అనుకుంటాం, చెక్కే కదా అనుకుంటాం. కాదు, నువ్వు అది అక్కడ పెట్టింది ధ్వజస్తంభము అని పెట్టావంటే అక్కడ ధ్వజుడు ఉన్నాడు, ఇక్కడ క్షేత్రపాలకుడు అని పెట్టావంటే ఆయన అక్కడ అందులో ఉన్నాడు, ఈ ద్వారపాలకుడు అని పెట్టావంటే అక్కడ ద్వారపాలకుడు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడి వరకు వచ్చాం? ఈ ద్వారం వరకు వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళలేదు. మనం లోపలికి వెళ్ళాక ఎవరిని ఎలా కీర్తించాలి అనేది కూడా ఇంకో 2 పాసురాల్లో చెప్తూ ఉంటారమ్మా. ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తూ వెళుతున్నారు. భగవద్గీత చదివితే చాలా పుణ్యం కదా, కానీ భగవద్గీతను అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఎంతమందికి ఉంటుంది? ముందు కొంచెం కొంచెం అన్నంతో మొదలుపెట్టి తర్వాత కదా విందు భోజనానికి వెళ్ళాలి. మరి ఒకేసారి విందు భోజనం పెడితే బిడ్డ ఆరగించుకోలేడు కదా. అందుకోసం తిరుప్పావై గ్రంథాన్ని ఆండాళ్ళ తల్లి మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అన్నప్రాసన గ్రంథం అన్నమాట. అంటే ఇది చెప్పుకోవడానికి చాలా అన్ని రకాల ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభాగవతం అన్నీ ఉంటాయి. కానీ ప్రతిదీ నువ్వు ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఒక బిడ్డకి తల్లి నేర్పినట్లుగా, నువ్వు ఇలా పెరగాలి ఇలా పెరగాలి అని నేర్పినట్లుగా, ఒక శిష్యుడికి గురువు నేర్పినట్లుగా, ఒక స్కూల్లో స్టూడెంట్కి టీచర్ నేర్పినట్లుగా, ఒక కులానికి ఒక పెద్ద నేర్పినట్లుగా, ఇక్కడ మనకు ప్రతిదీ కూడా తల్లి చేయించుతుంది. నువ్వు ఇలా చెయ్యి, రేపటి రోజున ఇది చెయ్యి, ఈ గుణాన్ని వదిలే, ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ప్రతిదీ తను చెయ్యి పట్టుకుని మనకి చేయిస్తుంది. తల్లి ఆడపిల్లకి వంట చేయడం ఎలా నేర్పిస్తుంది, ఇల్లు సర్దుకోవడం ఎలా నేర్పిస్తుంది, ముగ్గులు పెట్టడం ఎలా నేర్పిస్తుంది, అత్తగారింటికి వెళ్తే ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది. ఒక తండ్రి తన కుమారుడికి ఎలా బాధ్యతలు స్వీకరించాలి అని చెప్తాడు, కుటుంబ పెద్దగా ఎలా ఉండాలి అని నేర్పిస్తాడు, సమాజంలో ఎలా మెలగాలో నేర్పిస్తాడు తండ్రి. అలా ఇక్కడ ఆమె మనకు తల్లి తండ్రి ఆచార్యుడిగా ఉండి
ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు నేర్పిస్తుంది. ప్రియ భగవద్బంధువులారా, ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు మనకు నేర్పిస్తున్నటువంటి మన ఆచార్యుడు, మన తల్లి, మన తండ్రి, మన గురువు, మన దైవంగా అమ్మ ఇక్కడ నెలకొని మనలందరినీ ఏలో రెంబావా అంటుంది. రండి, మీకు నేను నేర్పిస్తాను, మీకేం రానక్కర్లేదు, మీరు నా దగ్గరకు వస్తే నేను నేర్పిస్తాను అంటుంది. అలా నేర్చుకోవడానికి మనందరం సిద్ధంగా ఉండి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఒడిలో కూర్చొని చక్కగా ఆమె బిడ్డల్లాగా మనం అన్నీ నేర్చుకోవాలి. భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయడానికి దారిని వేసుకోవాలి అని తెలియచేస్తూ, కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. జై చెన్నకేశవ.